తెలంగాణలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమల్లోకి వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్లు సులభమవుతాయని మహబూబ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ రవీందర్ అంటున్నారు. అత్యవసర రిజిస్ట్రేషన్ల కోసం వాక్-ఇన్ ఫెసిలిటీ కూడా ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో పూర్తిగా స్లాట్ బుకింగ్ విధానానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఈ రోజు నుంచి కూడా మొత్తంగా స్లాట్ బుకింగ్లకు సంబంధించినటువంటి సేవలన్నీ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ముందుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క స్లాట్ బుకింగు అదేవిధంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. దీంతో పాటు ఏఐని ఉపయోగించుకుని వాట్సాప్ నెంబర్ ద్వారా వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకైతే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే ఏప్రిల్ మే నెలలకు సంబంధించి మొదటి రెండవ దశలో కూడా ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి దీనికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రజెంట్ మన దగ్గర జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ రవీందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు నుంచి స్లాట్ బుకింగ్ అంతా కూడా నడవబోతుంది. ఎట్లా ఉంది ఈరోజు నుంచి, ఎట్లాంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మామూలుగానే ఇంతకు మొదలు వాకిన్లో ఉండేది. ఇప్పుడు మనం ఉమ్మడి జిల్లాలో మనకు 12 కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 కార్యాలయాల్లో కూడా మొదటి విడతలో 2 కార్యాలయాలు తీసుకున్నాము. అదే రెండో విడతలో మళ్ళీ 12 మే నుండి 2 కార్యాలయాలు నారాయణపేట అండ్ కల్వకుర్తి, మొదటి విడతలో నాగర్ కర్నూలు అండ్ మహబూబ్ నగర్ ఈ 2 కార్యాలయాలు చేశాము. ఇంకా మిగతా 8 ఆఫీసులలో కూడా ఈ స్లాట్ బుకింగ్ ద్వారానే మనకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా గౌరవ మంత్రివర్యులు గారు ప్రకటించిన విధంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజు నుండి మొదలు పెట్టాలని చెప్పేసి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. సో ఈ ప్రక్రియ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దానిలో మొత్తం మీకు నమోదవుతాయి. ఎక్కడైనా తేడాలు ఉన్నా కానీ దానిలో కనిపెట్టే విధంగా ఈ విధంగా ప్రక్రియనంతా చేపట్టడానికి మా అధికారులు శాయశక్తులకు కృషి చేసి అన్నీ కూడా ఎక్కడ కూడా పారదర్శకంగా జరగాలని చెప్పేసి ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. సార్, అంటే ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈ పథకానికి సంబంధించి అప్పుడు ఫస్ట్ సెకండ్ విడతలో కూడా కొంత జరిగింది. అంటే అప్పుడు వాకిన్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు ఎన్ని వచ్చేవి, ఇదంతా ఈ అప్డేట్ అయిన తర్వాత దీంట్లో అక్కడికి ఇక్కడికి ఏమైనా మార్పు కనిపిస్తుందా సార్? ఇప్పుడు మామూలుగా ఒక రోజు ఏదైనా మంచి రోజు ఉన్నప్పుడు మాత్రమే పబ్లిక్ అంతా ఒక్కటేసారి రావడం జరిగేది. ఇప్పుడు ఇది స్లాట్ బుకింగ్ ద్వారా ఏంటంటే ఏ రోజు స్లాట్ ఉంటే ఆ రోజు రావాల్సి వస్తుంది. అదే కాకుండా మీరు నిరీక్షణ చేయకుండా పొద్దునొచ్చి రాత్రి వరకు పడిగాపులు కాయకుండా వారికి ఏదైతే సమయం కేటాయించబడిందో ఆ సమయానికి వచ్చి కేవలం 10 నుండి 15 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ 15 నిమిషాల్లో ఇప్పుడు ఈ మామూలుగా స్టార్టింగ్లో ఇప్పుడు 22 కార్యాలయాలు, తర్వాత 25 కార్యాలయాలు, 47 కార్యాలయాల్లో ఆల్రెడీ జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజలు హర్షిస్తున్నారు. దానికి సంబంధించి హర్షించడం వల్ల ఇది మొత్తం రాష్ట్రం మొత్తంలో 144 కార్యాలయాల్లో కూడా ఇదే పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించబడింది. సార్, ఇక అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 50 ఇట్లా అంటే రెగ్యులర్గా సంఖ్యను బట్టి సబ్ రిజిస్ట్రార్లను కూడా నియామకం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాని గురించిన అప్డేట్ ఏంటి సార్? ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు జాయింట్ 1, జాయింట్ 2 మహబూబ్ నగర్లో ఆల్రెడీ 2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఒక సబ్ రిజిస్ట్రార్కి 48 స్లాట్లుగా నిర్ణయించబడింది. సో వాళ్లకు త్వరితగతిన డాక్యుమెంట్లు చేసేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెనక్కి ఇవ్వాలంటే దీనికి సిబ్బంది అవసరం కాబట్టి, సబ్ రిజిస్ట్రార్ అవసరం కాబట్టి ఎక్కడైతే ఆన్ ఎన్ యావరేజ్ 48 కంటే ఎక్కువ ఉన్న కార్యాలయాలు మన జిల్లాలో 3 ఉన్నాయి. ఇంకా ఇది మహబూబ్ నగర్ కాకుండా జడ్చర్ల, వనపర్తి అండ్ గద్వాలు ఈ 3 కార్యాలయాలు కూడా టెంపరీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా మన సీనియర్ అసిస్టెంట్స్ని అక్కడ వాళ్లకు పోస్ట్ చేయబడింది కమిషనర్ ఉత్తర్వుల ద్వారా. వాళ్ళు కూడా ఈ రోజు నుండి వాళ్ళు విధులకు హాజరు కావడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క సబ్ రిజిస్ట్రార్ 48 స్లాట్లు ఆన్ ఎన్ యావరేజ్గా 3 కార్యాలయాల్లో మామూలుగా 70 నుండి 80 డాక్యుమెంట్లు ప్రతిరోజు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే 2 సబ్ రిజిస్ట్రార్లను కేటాయించబడింది. సార్, ఇక అంటే సాయంత్రం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు, 5 గంటల నుంచి 5:30 మధ్యలో వాకిన్ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రక్రియను చేపట్టారు. అంటే దాంట్లో ఎంతవరకు రిజిస్ట్రేషన్లు చేయొచ్చు, దాంట్లో అసలు వాకిన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు వాకిన్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు స్లాట్ లేకుండా వాళ్ళు త్వరితగతిన ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి అని చెప్పేసి వాకిన్ అనేది పెట్టారు. ఇది టెంపరీగా పెట్టారనమాట. ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకునే రావాలి. స్లాట్ ద్వారానే వస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
ఇప్పుడు వాకిన్ ఎందుకు పెట్టారంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరికైనా అర్జెంటుగా ఉన్నప్పుడు చేసుకోవడానికి మనకు వెసులుబాటు కల్పించారు. దానిలో 4 గంటల 50 నిమిషాల తర్వాత నుండి 5 గంటల 30 నిమిషాల వరకు సమయం నిర్ణయించబడింది. కేవలం ఈ 40 నిమిషాల్లో కేవలం 5 డాక్యుమెంట్లు మాత్రమే చేయబడతాయి. ఈ స్లాట్స్ మొత్తం అయిపోయిన తర్వాతనే ఈ వాకిన్ అనేది తీసుకోబడుతుంది. అంటే ఇక ఈ ఆధార్కు సంబంధించినటువంటి అప్డేట్ను కూడా చేయబోతున్నామంటూ కూడా మంత్రి ప్రకటనలు చేశారు. అది వస్తే ఎట్లా ఉండబోతుంది, ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న పద్ధతి ప్రకారంగా ప్రతి డాక్యుమెంట్కి ఎన్ని అయితే పేజీలు ఉంటాయో ప్రతి పేజీ మీద సబ్ రిజిస్ట్రార్ యొక్క సంతకము చేయవలసి ఉంటుంది. ఈ ఆధార్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సైనింగ్ అనేది ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఆర్మూర్ కార్యాలయంలో ఆల్రెడీ ఈ సైనింగ్ ద్వారా రిజిస్టర్ కాబడుతుంది. ప్రతి పేజ్ మీద వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ సైన్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించి త్వరితగతిన డాక్యుమెంట్లు పార్టీలకు ప్రజలకు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సైనింగ్ కూడా ప్రవేశపెడుతున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం గతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూనే మరి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ స్లాట్ బుకింగ్ విధానంతో గతంలో కంటే మెరుగ్గా ఈ సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. దాంతోపాటు దీంతో అనుసంధానంగా పనిచేయడంతో వాట్సాప్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నెంబర్ వాట్సాప్తో ఉన్నటువంటి వాటిలో వారికి సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అదేవిధంగా 10 గంటల నుంచి 5 గంటల తర్వాత ఎవరైనా అత్యవసరంగా వచ్చే వారికి సంబంధించి 5 డాక్యుమెంట్ల వరకు అత్యవసరంగా వాకిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేసేందుకు త్వరలోనే ఈ ఆధార్ను అనుసంధానిస్తూ కూడా పూర్తి స్థాయిలో మరింత అప్డేట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడం ఎంతో బాగుందని చెప్పి కూడా మహబూబ్ నగర్ రిజిస్ట్రార్ రవీందర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నేటి నుంచి రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ల దగ్గర స్లాట్ బుకింగ్ విధానానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.